నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేసీఆర్ చేసిన ఈ ఒక్క తప్పే కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుని అంధకారం చేసిందా అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది. అసలు చేసిన తప్పేంటి? ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సీఎంగా భారతదేశంలో ఒక చర్చానీయాంశాన్ని లేవనెత్తాలని ప్రయత్నం చేసిన కేసీఆర్ ఆ తప్పుతోటి బొక్కబొర్ల పడ్డానికి కారణం ఏంటి? జాతీయ రాజకీయాలను కూడా శాసించే స్థాయికి ఎదగాలని ప్రయత్నం చేసిన కేసీఆర్ ఎందుకు రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రతిపక్షంలోకి వెళ్లాల్సిన అవసరం వచ్చిందంటే దానికి సంబంధించి నేను ఒక చిన్న ఆర్టికల్ తీసుకొచ్చా, మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైనా ఇంట గెలిచినాకే రచ్చ గెలవాలి అని చెప్తూ ఉంటారు. అప్పుడే సమాజంలో కూడా గౌరవం ఉంటుంది, ఒక సక్సెస్ ని సాధించగలం అనేది అందరూ చెప్తున్నమాట. నిజమే కదా? ఇప్పుడు మనల్ని బయట ఎంతమంది పొగిడితే ఏం లాభం? ఇంట్లో మనల్ని పొగిడేవాళ్ళు, మనల్ని నమ్మేవాళ్ళు, ఇంట్లో మన మాటకు వాల్యూ ఇచ్చేవాళ్ళు లేనప్పుడు బయటికి వెళ్ళి మనం ఏం సాధించగలుగుతాం? సాధించినా ఆ విజయం మనకు పెద్ద కిక్ ఇవ్వదు. అలానే ఎప్పుడైతే ఇంట్లో మనం గెలుస్తామో అప్పుడు రచ్చలో కూడా మనం గెలిచిన గెలుపుకు ఒక ఏమంటారు విలువ ఉంటుంది అనమాట. ఏ రంగంలో ఉన్నా విజయం పొందుతారు. అయితే తాజాగా కేసీఆర్ విషయంలో కూడా ఇదే తరహా చర్చ నడుస్తోంది. అయినా జాతీయ రాజకీయ ప్రకటన విషయంలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇంటి పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి అని మార్చేసి తెలంగాణ సెంటిమెంట్ను తీసి పక్కన పడేసి ఇది ఉద్యమ పార్టీ కాదు, పట్టు రాజకీయ పార్టీ అయితే ఏంటి అనే తరహాలో మాట్లాడితే ఇంట విలువబోయిన ఈ పార్టీని రచ్చ అంటే జాతీయ స్థాయిలో తీసుకెళ్లడం అంటే మొన్ననే నేను ఎక్కడో సోషల్ మీడియాలో చూసిన జాతీయ పార్టీగా కూడా గుర్తింపు పోయిందట. మరి ఏం జరుగుతుంది చూద్దాం. తనకు సెంటిమెంట్ గా కలిసి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని కేసీఆర్ భావించారు. తెలంగాణలో 16 సీట్లు, మహారాష్ట్రలో 25 సీట్లు వస్తే ఇవి రెండు కలిపి 40 సీట్లు చేసుకొని కేంద్రంలో చక్రం తిప్పి ఏమంటారు కింగ్ మేకర్ గా మారాలి అనే ఒక ప్రయత్నం చేశాడు. కానీ దానికోసం అంతా ఇంత హడావిడి చేయలే. అప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పినట్టు దేశ రాజకీయాల్లో జరగబోయే ప్రతి ఎన్నికలకు కూడా పైసలు పెట్టగలిగేంత స్థాయిలో కూడా వెళ్ళడానికి ఆలోచించలేదు, జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి. అయితే ఇప్పుడు ఇంట గెలవలేకపోయాడు. మరి రచ్చ ఎలా గెలుస్తారు అన్నది ఆ పెరుమాళ్ళకే ఎరుక కాదు కేసీఆర్కే ఎరుక అని జనాలు చర్చ చేస్తున్నారు. కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే అదొక చరిత్రగానే ఉండేది. నిజంగా ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన సీఎం లేడు. కానీ కేసీఆర్ వచ్చుంటే నిజంగా భారతదేశంలో తెలంగాణ హిస్టరీలో నిలిచిపోయేవాడు. కానీ జాతీయ స్థాయిలో కేసీఆర్ పేరు మారుమోగిపోవాలి అంటూ చేసిన ఆ ప్రయత్నంలో రాష్ట్రంలో అధికారంలోకి రాలేక ఇక ఆ పేరు పోగొట్టుకున్నాడని చెప్పాలి. జాతీయ రాజకీయాలు ఆయనను సాధారణంగా ఆహ్వానించేవి. ఎప్పుడు ముచ్చటగా మూడోసారి గెలిచుంటే ఆయన అన్నట్టు అబ్బా కేసీఆర్కి తిరుగులేదు, ఖచ్చితంగా కూడా ఏమనుకున్నా సాధిస్తాడు. చూసినావా, ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న చరిత్రనే తిరగరాయగలిగిన వాడు రేపు భారతదేశ ఎన్నికలను తిరగరాయలేదా అని అందరూ సపోర్ట్ చేసి ఈయనకు మంచి హోదా ఇచ్చేటోళ్ళు. పాపం ఇప్పుడు ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అన్నట్టు అయిపోయింది. దేశవ్యాప్తంగా ఒక క్రేజ్ తెచ్చిపెట్టేవి. భారత రాష్ట్ర సమితిలో చేరికలు కూడా పెరిగేవి. ఉత్తరాది రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరించి ఉండేది. కానీ ఈ చర్యలను తెలంగాణలో ఓటమి బ్రేక్ చేసింది. ఇక దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చిపెట్టడమేమో కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ మాత్రం ఢమాల్న పడిపోయిందనే చెప్పాలి. ఇక భారత రాష్ట్ర సమితిలో చేరికలు పెరగడమేమో కానీ గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి చాలా సిద్ధమైపోతున్నారట. పాపం కేసీఆర్ సార్ పరిస్థితి రెండుకు చెడ్డ రేవడిగా మారిపోయిందని చెప్పాలి. ఇక ఏం చెప్పాలో అర్థం కాక రిజల్ట్ రోజే రిజైన్ లెటర్ని ఇయ్యలేక గవర్నర్కి ముఖం చూయించలేక పంపించేసి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి మొత్తం ఎక్కడికక్కడ ప్రగతి భవన్తో సహా ఖాళీ చేసిండు అంటేనే ఇక ఆయన క్రేజ్ చరిష్మా ఏ స్థాయిలో తెలంగాణలో పడిపోయిందని ఆయన భావిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో నేనేం చెప్తే అదే 2 రెడ్లు ఎంత అంటే కేసీఆర్ ఎంత చెప్తా అంత అనే స్థాయి నుంచి అసెంబ్లీలో ప్రతిపక్ష సీట్లో కూర్చొని ఈరోజు అసెంబ్లీ సెషన్ ని ముందుకు తీసుకెళ్లాలంటే అసలు తీసుకెళ్తాడా? గజ్వేల్లో కూడా రాజీనామా చేస్తాడా అనేది ఇప్పుడు ఒక చర్చ. సరే, ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ ప్రవేశం కంటే ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడమే కేసీఆర్ ముందున్న కర్తవ్యం. ఇప్పుడే చెప్పిన కానీ ఇక్కడ ప్రతిపక్ష స్థాయిలో కూర్చోలేవాడు. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ని రద్దు చేశారు అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రతిపక్ష నేతగా కూర్చోవడం కంటే గజ్వేల్లో రిజైన్ చేసేసి జాతీయ నాయకుడిగా వెళ్ళడానికి ఎంపీగా
పోటీ చేసే అవకాశం ఉన్నట్టు అదే ఇప్పుడు కేసీఆర్ ముందున్న ఏకైక లక్ష్యంగా కూడా కనిపిస్తుంది. ఎందుకు అనంటే సభానాయకుడిగా రేవంత్ రెడ్డి ఉంటే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వ్యవహరించే అవకాశాలు చాలా తక్కువ. ఇక మన కేసీఆర్ సారు ఏమంటారు, ఎట్లా మాట్లాడతాడు, ఏంది గైన కథ కానీ తెలుసు. ఇక రేవంత్ రెడ్డి సారు నా కూతురు పెళ్లికి రానియకుండా అరెస్ట్ చేసి సుక్కలు చూపించినా కదా కేసీఆర్, కూసో ప్రతిపక్షంలో కూర్చో, నీకు సుక్కలు ఎట్టుంటాయో అసెంబ్లీలో నేను చూపిస్తా. ఒకప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతల్ని కూర్చోనియకుండా, వాళ్ళకు సమయం ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా, నువ్వు చెప్పిన మాటే గొప్పైనట్టు, నువ్వు చేసిందే వేదమైనట్టు, తెలంగాణలో కొత్త రాజకీయం రాస్తున్నట్టు, కొత్త రాజ్యాంగాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నట్టు కథలు పడ్డావు కదా. ఇప్పుడు కూర్చో ప్రతిపక్షాల్లో అని రేవంత్ సారు రేపు గనక అసెంబ్లీలో గట్టిగా మాట్లాడితే సభానాయకుడిగా పాపం కేసీఆర్ సార్ ఏం కావాలా, కేసీఆర్ సార్ అహం ఏం కావాలా, కేసీఆర్ సార్ మర్యాద ఏం కావాలా, కేసీఆర్ సార్ గొప్పతనం ఏం కావాలా. పాపం ఇది సాధ్యమా, సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఈ సమయంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేయాలంటే సాహసంతో కూడుకున్న పనే అయినప్పటికీ ఇప్పుడున్న కూటములన్నిటినీ జాతీయ పార్టీ నేతృత్వంలో కలిపి ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనలు ముందుకెళ్ళాలి అంటే ఈయన ఫస్ట్ ఎంపీగా పోటీ చేయాలా. అంతేకాదు కాంగ్రెస్ బీజేపీ కింద పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఈయనది జాతీయ పార్టీ కాదు, ఈయనను పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. ఏదో ఒక కూటమిలో చేరక తప్పదు. ఏ కూటమిలో చేరినా, ఇటు ఎన్డీఏలో చేరినా, అటు ఇండియా కూటమిలో చేరినా, ఎందులో చేరినా కూడా అయితే కాంగ్రెస్ కింద పనిచేయాలా, లేకపోతే బీజేపీ కింద పనిచేయాలి. ఒకప్పుడు సార్ కింద పనిచేసేటోళ్ళు ఇప్పుడు సారే ఎవరి కింద పనిచేయాలి అనే చర్చ జరిగే రోజులు వచ్చేసినాయి. పాపం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ఒక ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి పార్లమెంట్లో అడుగు పెట్టడమే కేసీఆర్ ముందున్న ఏకైక మార్గం. రాష్ట్రంలో కుమారుడు కేటీఆర్ కు ప్రతిపక్ష నేత పదవి ఇచ్చి తాను కేంద్రం బాట పట్టడమే ఏకైక మార్గం. అంతకుమించి జాతీయ రాజకీయాలు చేయడం అంటే ఆత్మహత్య సదృశ్యమే. ఇక తేల్చుకోవాల్సింది కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ని ముఖ్యమంత్రిని చేసి ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోబెడతా అనుకుంటే నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టలేక ప్రతిపక్ష నేతగా పాపం కేటీఆర్ సార్ని కూర్చోబెట్టి నువ్వు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి అది ఎంపీగా నువ్వు పోటీ చేసి గెలవాలా. గెలవడం తప్ప నీ ముందు ఇంకో మార్గం లేదట. ఇప్పుడు కేసీఆర్ ఎంత చెప్తే అంత కాదు, కేసీఆర్ ఎవరెంత చెప్తే అంత అనే స్థాయికి వెళ్ళిపోయిందట. ఏదేమైనా కానీ మరి మీరేమంటారు? కేసీఆర్ సార్ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా ఏమంటారు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సార్ ముందు కూర్చొని మాట్లాడతారా? ప్రతిపక్షాన్నే ఇష్టపడని కేసీఆర్ సార్కి ప్రతిపక్ష స్థానంలో కూర్చోవడం ఇష్టం ఉంటుందా? మరి ఎంపీగా పోటీ చేస్తే అసలు గెలుస్తాడా? ఎందుకంటే కామారెడ్డిలో ఓడిపోయిన వైనం చూస్తుంటే ఇక గజ్వేల్ కంటే చెప్పలేం కానీ ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? సరే ఎంపీగా గెలిచిన సారు నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని అంటాడా? ఇటు ఏదో ఒక జాతీయ పార్టీ కింద పనిచేస్తాడా? మీరేమనుకుంటారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నాతో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.